హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆదిరేటు రుచులు. ఈరోజు వీడియోలో వెజ్ మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఈజీగా ఇంట్లోనే వెజ్ మోమోస్ తయారు చేసుకొని తినేయచ్చు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు మైదాను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగువైనంత సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు వేసుకోవద్దండి, పిండి మరీ లూజ్గా అయిపోతే కష్టమవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. పిండి అనేది మరీ గట్టిగా ఉండద్దు, అలాగని మరీ లూజ్గా కూడా ఉండద్దు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైన 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఒకసారి పిండి ముద్దకు బాగా పట్టించి మూత పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిని, అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒకటి, అలాగే ఒక క్యారెట్ని తురిమి వేసేసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజీని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మొత్తము బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా పిండి ముద్ద అయితే నానిపోయింది. ఇప్పుడు మరొక్కసారి చేత్తోటి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు చపాతీ పీట పైన కొద్దిగా పొడి పిండిని చల్లేసుకొని ఇప్పుడు పూరీలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఉన్న ఒక కప్పుని తీసేసుకొని చుట్టూరా ఉన్న మిగిలిన పిండిని మొత్తము తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని చేసేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు స్టఫింగ్ పెడుతున్నాను. ఇప్పుడు చుట్టూరా ఎడ్జెస్ వెంబడి బయటికి రాకుండా కొద్దిగా నీళ్ళతోటి తడి చేసుకోండి. ఇలా చేసేసుకొని చూపించిన విధంగా ఇలా మోమోస్ లాగా చేసేసుకోవాలి. చీర కుచ్చులు ఎలా పెడతామో అలాగ పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఇలా రాలేదు అనుకుంటే మౌల్తోటైనా చేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. ఇలాగే చేసుకోవాలనేది అయితే ఏమీ లేదు. ఈ విధంగా అన్ని మోమోస్ని రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఇలా చిల్లుల గిన్నె ఉంటే అలా చిల్లుల గిన్నెని తీసేసుకొని కొద్దిగా ముందుగా ఆయిల్ని రాసేసుకోండి. ఇలా ఆయిల్ని రాసేసుకొని రెడీ చేసుకున్నటువంటి మోమోస్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. లేదంటే మీ దగ్గర స్టీమర్ ఉన్న స్టీమర్లో డైరెక్ట్గా ఆయిల్ రాసేసుకొనైనా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మోమోస్ని అన్నిటిని అరేంజ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని మోమోస్కి పైన ఇలా రాసేయండి. ఈ విధంగా రాసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళను పోసుకొని మసలనివ్వాలి. ఇలా నీళ్ళు మసులుతూ ఉన్నప్పుడు మనం అరేంజ్ చేసుకున్నటువంటి మోమోస్ గిన్నెని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మోమోస్ చేత్తో పట్టుకుంటే అంటుకోకుండా రావాలి. ఇలా ఉంటే రెడీ అయినట్లు. ఇప్పుడు పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతాయి. మీరు ఇలా ఆవిరి మీద కాకుండా డీప్ ఫ్రై కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.